హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ససి వెల్త్ క్రియేటర్. ఈ వీడియోలో నేను మీకు వాట్ ఈస్ యావరేజింగ్ ఏ స్టాక్ అనే దాని గురించి చెప్తాను ఫ్రెండ్స్. అంటే మనం ట్రేడింగ్ చేసినప్పుడు కానీ లేకపోతే ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు కానీ అసలు ఏ విధంగా యావరేజ్ చేయాలి, అసలు యావరేజ్ అంటే ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. అంతేకాకుండా కొన్ని టిప్స్ ఇస్తాను. ఆ టిప్స్ ఫాలో అవ్వడం వల్ల మీకు మంచి ట్రేడింగ్లో అయితే మంచి రిటర్న్స్ అని లేకపోతే లాస్ అనేది హ్యూజ్గా అవ్వకుండా కాపాడుతుంది. అలాగే ఇన్వెస్ట్మెంట్ ఏదైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి కూడా మంచి రిటర్న్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో ఈ యావరేజింగ్ ఏ స్టాక్ అనే దాని గురించి మాట్లాడదాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో చెప్తాను కదా వాట్ ఈస్ యావరేజింగ్ ఏ స్టాక్, అంటే ఒక స్టాక్ని యావరేజ్ చేయడం ఏ విధంగా చేయాలి అని దాని గురించి మాట్లాడదాం ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఎస్బీఐ షేర్ని తీసుకుందాం. ఎస్బీఐ దాంట్లో మనం ఒక 200 రూపీస్ దగ్గర ఒక 100 షేర్స్ కొన్నాం అనుకున్నాం. సో ఎస్బీఐ షేర్ని ఒక 200 రూపీస్ దగ్గర 100 షేర్స్ కొన్నాం. సో అలా ఎందుకు కొన్నాం, 200 నుంచి 210, 220 రూపీస్కి వెళ్తుందని కొన్నాం. బట్ ఆ స్టాక్ మనం కొనిన దగ్గర నుంచి, అంటే ఆ 200 రూపీస్ నుంచి ఆ స్టాక్ అనేది పైకి వెళ్ళకుండా కింద పడిపోతుంది. అంటే 190కి వచ్చేసింది అనుకుందాం. అంటే మీకు ఒక షేర్ మీద 10 రూపీస్ అనేది లాస్. 100 షేర్స్ ఇంటూ 10 రూపీస్ అంటే 1000 రూపీస్ అనేది లాస్ అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తారంటే కొంతమంది యావరేజ్ అనేది చేస్తారు ఫ్రెండ్స్. యావరేజ్ అంటే ఏంటి, ఇంకొన్ని షేర్స్ ఏదైతే ప్రీవియస్గా 100 షేర్స్ కొన్నారో దానికి ఇంకొన్ని షేర్స్ అనేవి యాడ్ చేసుకుంటారు. ఏది కరెంట్ ప్రైస్ 190 రూపీస్ దగ్గర 100 షేర్స్ కనుక యాడ్ చేసుకుంటే అప్పుడు ఈ షేర్స్ అని ఈ 190 రూపీస్ దగ్గర 100 షేర్స్ ఇంకో షేర్స్ యాడ్ చేసుకుంటే టోటల్గా 200 షేర్స్ ఇప్పుడు దాకా కొన్నట్టు అవుతుంది. అంతేకాకుండా వీళ్ళు ప్రీవియస్గా 200 రూపీస్ దగ్గర కొన్నది ఇప్పుడు ఇంకో 100 షేర్స్ 190 కొన్నారు కాబట్టి వీళ్ళ యొక్క యావరేజ్ ప్రైస్ వచ్చేసరికి 195 రూపీస్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే యూజ్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 200 మంచి లెవెల్ అని చెప్పి కొన్నారు, అక్కడ నుంచి 10 రూపీస్ కింద పడిపోయింది, అంటే 190కి వచ్చింది. సో ఆ 190 నుంచి ఇప్పుడు మీరు యావరేజ్ చేయడం వల్ల మీ ప్రైస్ అనేది 195కి వచ్చింది. సో ఆ 190 నుంచి ఆ స్టాక్ కనుక నెమ్మదిగా పైకి వెళ్ళి 195కి వెళ్ళింది అనుకోండి, అక్కడి నుంచి పైకి వచ్చేదంతా మీకు ప్రాఫిట్. అంటే 196, 200, 210 అదంతా కూడా ప్రాఫిట్ అనమాట. సో యావరేజ్ చేయడం వల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే మనం ఏదైతే కింద పడిపోయిన స్ట్రైక్ ప్రైస్ దగ్గర మనం బై చేస్తే ఆ స్టాక్ కొంచెం మూమెంట్ ఇవ్వగానే మనకి, అంటే ఆ 190 నుంచి 195కి రాగానే అక్కడి నుంచి పైకి వెళ్ళే కొద్దీ మనకు ప్రాఫిట్ అనేది వస్తుంది అనమాట. అంతేకాకుండా మనం ఇంకొన్ని స్టాక్స్ అనేవి కొన్నట్టు అవుతాము. అంతేకాకుండా మనకి మంచి వాల్యుయేషన్స్ దగ్గర కూడా ఆ స్టాక్ మనం కొన్నట్టు అవుతాం. సో ఇది యావరేజింగ్ ఆఫ్ స్టాక్. అంటే ఈ విధంగా మనం యావరేజ్ అనేది చేస్తాం ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ఇన్వెస్ట్మెంట్ కాకుండా ట్రేడింగ్ చేస్తున్నారు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇన్వెస్ట్మెంట్ గురించి చూస్తాం. అంటే ఒక స్టాక్ని 200 రూపీస్ దగ్గర కొని కొంతకాలం నుంచి 220, 230 దగ్గర అమ్ముదాం అనుకున్నారు. సో అది 200 నుంచి కింద పడిపోయింది, 190కి వచ్చింది. మీరు యావరేజ్ చేస్తే 195కి వచ్చింది. అక్కడి నుంచి పెరుగుకుంటే మీకు ప్రాఫిట్ అనేది ఇస్తుంది. అలా కాకుండా మీరు ట్రేడింగ్ చేస్తారు ఫ్రెండ్స్. ట్రేడింగ్, ఇంటర్నెట్ ట్రేడింగ్ అని, ఆప్షన్స్ ట్రేడింగ్ అని చేస్తారు కదా, దీంట్లో కూడా యావరేజింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంటర్నెట్ ట్రేడింగ్లో సేమ్ ఏదైనా ఒక స్టాక్ తీసుకొని ఐసిఐసిఐ బ్యాంక్ని 300 రూపీస్ దగ్గర కొన్నాం అనుకోండి. సో ఐసిఐసిఐ బ్యాంక్ 300 రూపీస్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా, 340 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో 300 రూపీస్ దగ్గర కొన్నారు షేరు. కానీ అక్కడి నుంచి మీరు కొనిన తర్వాత, అంటే ఇంటర్నెట్ ట్రేడింగ్ చేస్తున్నారు, 300 రూపీస్ దగ్గర కొన్నారు, 340, 310, 320, 330 టార్గెట్ పెట్టుకున్నారు. బట్ మీరు కొనిన తర్వాత ఒక 100 షేర్స్ కొన్న తర్వాత ఆ స్టాక్ అనేది కింద పడిపోతుంది. అంటే 300 నుంచి 290, 280కి వచ్చేసింది. అప్పుడు మీరు ఏం చేస్తారు, సేమ్ ఇంకొన్ని షేర్స్, మీరు ఫస్ట్ 100 షేర్స్ కొన్నారు కదా, ఇంకో 50 షేర్స్ కానీ ఇంకో 100 షేర్స్ కానీ యాడ్ చేస్తే ఆ 300 నుంచి 280కి పడడం వల్ల మీరు యావరేజ్ చేయడం వల్ల ఆ షేర్ మీకు టోటల్గా 200 షేర్స్ కూడా ఒక 290 రూపీస్కి వస్తాయి అనమాట. ఎప్పుడైనా ఈ 280 రూపీస్ నుంచి ఆ రోజు కనుక ఈ స్టాక్ అనేది 290కి పైకి వెళ్ళింది అనుకో, అక్కడి నుంచి ఈ 290కి పైన వచ్చేదంతా కూడా మీకు ప్రాఫిట్ అనమాట. సో ఈ విధంగా యావరేజ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు దాకా మనం యాక్చువల్గా అసలు యావరేజింగ్ అంటే ఏంటి చూసాం కదా. అంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనం కొనిన దగ్గర నుంచి కింద పడిపోతే పడిన తర్వాత మనం యావరేజ్ చేసి ఆ స్టాక్ని మళ్ళీ ఇంకొన్ని షేర్స్ అనేవి యాడ్ చేసుకుంటాం. ట్రేడింగ్లో కూడా సేమ్, మనం కొనిన స్టాక్ దగ్గర నుంచి మనం ఏదైతే స్టాక్ తీసుకున్నామో అది మనం కొనిన దగ్గర నుంచి కింద పడిపోతే ఇంకొన్ని షేర్స్ అనేవి యాడ్ చేసుకుంటాం. అలా కాకుండా కొంతమంది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కదా, ఏదైతే ఎస్బీఐ షేర్లు 350 రూపీస్ దాకా హోల్డ్ చేద్దాము, 200 దగ్గర కొని 300 దగ్గర 350 దాకా హోల్డ్ చేద్దామని ఒక 5 years 10 years హోల్డ్ చేస్తుంటారు. సో వీళ్ళు ఏ విధంగా యావరేజ్ చేయాలో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఇది సింపుల్ ట్రిక్ అనమాట. మీరు ఎప్పుడైనా సరే యావరేజ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కానీ లేకపోతే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కానీ చేసినప్పుడు యావరేజింగ్ ఏ విధంగా చేయాలంటే, మీరు కొన్న ప్రైస్ దగ్గర నుంచి మీరు ఏదైతే ప్రైస్ దగ్గర కొన్నారో అక్కడి నుంచి ఆ స్టాక్ అనేది 10% కింద పడిపోతే అప్పుడు మాత్రమే యావరేజ్ చేయాలి ఫ్రెండ్స్. అంతేగాని 200 రూపీస్ దగ్గర ఉన్న స్టాక్ని
రూపీస్ కింద పడిపోయిందని యావరేజ్ చేయడం, మళ్ళీ ఇంకో రూపీస్ కింద పడితే యావరేజ్ చేయడం, అలా కూడా ఎప్పుడు చేయకూడదు ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే మీరు కొన్న షేరు ఒక 10% పడిపోతే, ఫర్ ఎగ్జాంపుల్ 200 దగ్గర ఎస్బీఐ కొంటే అది 180కి వెళ్ళిపోతే ఒక 10% పోయినట్టు. సో అప్పుడు అనేది యావరేజ్ అనేది చేయాలి ఫ్రెండ్స్. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లాంగ్ టర్మ్ కానీ లేకపోతే షార్ట్ టర్మ్ కానీ మీరు యావరేజ్ చేయాలంటే ఖచ్చితంగా ఆ స్టాక్ మీరు కొన్న ప్రైస్ దగ్గర నుంచి 10% కింద పడిపోతే యావరేజ్ చేయాలి. అలా చేస్తే మీకు ప్రాఫిట్ ఏంటంటే ఆ స్టాక్ అనేది ఆల్రెడీ కింద పడిపోయినప్పుడు మీరు కొంటారు, అంటే 200 లీస్ట్ లెవెల్, అక్కడి నుంచి ఇంకా కింద పడిపోతే మీరు యావరేజ్ చేస్తారు కాబట్టి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి, పైకి వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో అందువల్ల యావరేజింగ్ అనేది ఒక 10% కింద పడిపోతే, మీరు కొన్న ప్రైస్ నుంచి 10% కింద పడిపోతే అప్పుడు చేయడం చాలా బెటర్ ఫ్రెండ్స్. అంతేకాని ఒక 2 రూపీస్ కింద పడితే, ఒక 5 రూపీస్ కింద పడితే చేద్దాం, అలా ఎప్పుడు చేయకండి ఫ్రెండ్స్. అది వేస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. అలా చేస్తే మీకు యావరేజ్ ప్రైస్ ఏమీ రాదు. ఫర్ ఎగ్జాంపుల్ 200 దగ్గర మీరు కొన్న స్టాక్ 198 వచ్చిన దగ్గర మీరు యావరేజ్ చేస్తే 199 అనేది మీ యావరేజ్ ప్రైస్ అవుతుంది. సో అలా చేయకండి ఫ్రెండ్స్. ఎప్పుడైనా ఒక 10% ఆ స్టాక్ పడితే అప్పుడు యావరేజ్ అనేది చేయండి ఫ్రెండ్స్. అంతేకాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఒక స్టాక్ కొందాం అనుకున్నారు, 1 lakh రూపీస్ దాంట్లో పెడదాం అనుకున్నారు. ఎప్పుడు కూడా 1 lakh డైరెక్ట్గా దాంట్లో పెట్టకండి ఫ్రెండ్స్. ఒక 60,000 అనేది ఇన్వెస్ట్ చేయండి, ఇంకో 40,000 అని బ్యాంక్లో కానీ లేకపోతే మీ అకౌంట్లో కానీ ఉంచుకోండి. అలా ఉంచుకుంటే ఏమవుతుందంటే ఎప్పుడైనా సరే యావరేజ్ చేయాలి అంటే ఆ రిమైనింగ్ ఆ 1 lakhలో ఏదైతే ఒక కంపెనీలో పెడదాం అనుకున్నారో 60,000 పెట్టారు, ఇంకో ఎప్పుడైనా సరే ఆ కంపెనీ మీరు కొన్న దగ్గర నుంచి ఒక 10% కింద పడిపోతే అప్పుడు ఈ రిమైనింగ్ 40,000 తీసుకొచ్చి దాంట్లో పెట్టొచ్చు ఫ్రెండ్స్. సో ఎప్పుడైనా టోటల్ ఇన్వెస్ట్మెంట్ మొత్తం ఏదైతే క్యాపిటల్ ఉందో, ఏదైతే ఒక స్టాక్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారో ఆ అమౌంట్ మొత్తం ఒకేసారి పెట్టకండి, దాన్ని డివైడ్ చేయండి. 60-40 రూల్ ఫాలో అవ్వండి అనమాట. 60% ఫస్ట్ పెట్టండి, ఒకవేళ మీరు కొన్న ప్రైస్ నుంచి కింద పడిపోతుంటే అప్పుడు ఇంకో 40% అనేది దాంట్లో పెట్టండి, అప్పుడు మీకు మంచి రిటర్న్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. సో ఇది యావరేజింగ్ అంటే ఏంటి, అలాగే ఏ విధంగా యావరేజ్ చేయాలి, అలాగే ఒక స్టాక్ కింద 10% కింద పడితే మనం యావరేజ్ చేయాలి. అంతేకాకుండా మన క్యాపిటల్ మొత్తం కూడా ఎప్పుడు కూడా ఒక స్టాక్లో పెట్టకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh తీసుకొచ్చి మీ దగ్గర 10 lakhs ఉన్నాయి, 1 lakh ఒక స్టాక్లో పెడదాం అనుకున్నారు, అప్పుడు కూడా మీరు 1 lakh డైరెక్ట్గా తీసుకెళ్ళి ఒకే ప్రైస్ దగ్గర కొనకూడదు ఫ్రెండ్స్. 60% పెట్టాలి, అక్కడి నుంచి స్టాక్ అనేది కింద పడితే అప్పుడు ఇంకో రిమైనింగ్ 40% అమౌంట్ తీసుకొచ్చి పెట్టాలి ఫ్రెండ్స్. సో ఈ విధంగా చేస్తే మాకు మంచి రిటర్న్స్ అనేవి ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈ యావరేజింగ్ ఆఫ్ ఎ స్టాక్. ఒక స్టాక్ని ఏ విధంగా యావరేజ్ చేయాలి, అలాగే యావరేజ్ చేసినప్పుడు మనం ఎంత ఏ ప్రైస్ దగ్గర యావరేజ్ చేయాలి, ఒక 10% కింద పడితే యావరేజ్ చేయాలి. అలాగే మనం క్యాపిటల్ పెట్టేటప్పుడు కూడా 60% ఫస్ట్ పెట్టాలి, తర్వాత యావరేజ్ కోసం ఇంకో 40% క్యాపిటల్ ఉంచుకోవాలన్నమాట. సో అలాగే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 స్టాక్స్ తీసుకున్నా సరే, ఒక 10 స్టాక్స్లో కూడా ఎవ్రీ స్టాక్లో 60% పెట్టాలి, ఇంకో 40% మీ దగ్గర ఉంచుకోవాలి. ఎప్పుడైనా యావరేజ్ చేద్దాం అనుకుంటే దాంట్లో ఇన్వెస్ట్ అనేది చేయాలి. ఆ యావరేజ్ చేయడానికి ఈ 40% క్యాపిటల్ తీసుకొచ్చి పెట్టాలి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అనేవి మీకు వస్తాయన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.